ఆదికాండము 3వ అధ్యాయం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కనులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కనులకు అందమైనదనియు వివేకమిచ్చుకరమై ఉన్నదనే ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును చిచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కనులను తెరవబడెను. వారు తాము దిగంబరులు తెలుసుకుని అంజూరపు ఆకు కుట్టి తమకు కచ్చడములను తీసుకుని చల్లపూటను ఆదామును అతని భార్యతోను తోటల్లో సంచరించిన దేవుడైన యెహోవా సర్పమునని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడున్నావనెను. అందుకతడు, నేను తోటల్లో నీ స్వరము విన్నప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. అందుకాయన, నువ్వు దిగంబరువనికి తెలియజేవాడెవడు? నువ్వు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్షములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నువ్వు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షములను కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నువ్వు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినెను. అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, నువ్వు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నువ్వు శపించబడినవై నీ కడుపుతో ప్రాకు నువ్వు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకు స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలిగెను. అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాని మెడమెత్త మీద కొట్టుదు అని చెప్పెను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలు కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో, నువ్వు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములనియు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించెను. పొలములోని పంట తిందువు. నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. ఏలయనగా నేల నుండి నువ్వు తీయబడితివి. నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవం గల ప్రతిదానికి తెల్లి. దేవుడైన యెహోవా ఆదాముకు అతని భార్యకు చర్మము చొక్కాలను చేయించి వారికి తొడిగించెను. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో, మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటివాడాయెను. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్షమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడనో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతన్ని పంపించెను. అప్పుడైన ఆదాము వెళ్ళగొట్టి ఏదెను తోటను తూర్పుకున్న కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గము కాచుటకు ఇటు అట్లు తిరుగుచున్న గడవజాలను నిలవబెట్టెను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించబడును గాక. ఆమెన్. ఈరోజు ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యాన్ని అర్థం చేసుకుని జీవించాలని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఇది విన్న ప్రతి ఒక్కరూ కూడా చదువు రాని వాళ్ళకి ప్రతి ఒక్కరికి షేర్ చేసి వాళ్ళందరూ కూడా వాక్యాన్ని వినడానికి అందరూ కూడా షేర్ చేయమని కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.